బీఆర్ఎస్ బీజేపీది ఫెవికల్ బంధమన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. ప్రతి చిన్న విషయానికి మాట్లాడే కేంద్ర మంత్రి బండి సంజయ్ తన కొడుకు ఎపిసోడ్లో నోరు మెదపడం లేదన్నారు. బండి సంజయ్ నమ్మే రాముడిపై ఒట్టేసి తన కొడుకు తప్పు చేయలేదని చెప్పాలన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారిని కొలిచే వ్యక్తి విచారణకు సహకరించాలన్నారు. మైనర్ బాలికను సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని బ్లేమ్ చేస్తున్నారన్నారు. ప్రభుత్వం మహిళల పట్ల చిత్తశుద్దితో పనిచేస్తుందన్నారు. విచారణ జరిపి నిందితులెవరైనా శిక్ష పడేలా చేస్తామన్నారు. ప్రభుత్వం మీద నిత్యం బురద తల్లి ఆవేశంగా మాట్లాడే బండి సంజయ్ గారు మరి మీ కొడుకు విషయం వచ్చేసరికి ఎందుకు నోరు మెదపడం లేదు? మరి నిత్యం నువ్వు రాముని మీద దేవిని నమ్మిన పేరుగా రాముని పేరు మీద రాజకీయాలు చేసే బండి సంజయ్ గారు మరి అదే రాముని సాక్షిగా ఎందుకు నీ కొడుకు నిర్దోషాన్ని నిరూపించుకోలేకపోతున్నావు? ఏ తప్పే చేయకపోతే మరి అదే రాముని మీద నువ్వు ప్రమాణం చేసి నా కొడుకు నిర్దోషి, నా కొడుకు ఎలాంటి తప్పు చేయాలన్నా కదా. ఏ విషయం వచ్చినా ఇక సికింద్రాబాద్ భాగ్యలక్ష్మి అమ్మవారు అంటావు, మరి అదే భాగ్యలక్ష్మి అమ్మవారు సాక్షిగా నీ కొడుకు నిర్దోషాన్ని ఎందుకు నిరూపించుకుంటలేవు? ఇలా రాష్ట్రంలో ఏ విషయమైనా గగ్గోలు పెట్టి రాద్ధాంతం చేసే బండి సంజయ్ నీ సొంత విషయం, నీ కుటుంబ విషయంలో ఎందుకు పోలీసులకు సహకరించట్లేదు? నీ కొడుకు తప్పే చేయనప్పుడు ఎక్కడన్నా దాచినవు నీ కొడుకును? ఎందుకు నువ్వు పోలీసులకు సహకరిస్తలేవు? గతంలో నీ కొడుకు చరిత్ర ఏ రకంగా కాలేజీలో గుండాయిజం చేసి ఏ రకంగా నీ కొడుకు వ్యవహరించే తీరు తెలంగాణ ప్రజలు చూస్తలేరా? మరి మా ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసి ఎక్కడ కూడా ఎంతటి వాడైనా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటుంది మా ప్రభుత్వం. మొన్న వాళ్ళు కేసు పెట్టిన రోజే మే 8 తారీఖు కేసు రిజిస్టర్ చేసి స్పెషల్గా విచారణ చేస్తున్నాం. మరి ఇలాంటి సమయంలో నువ్వు పోలీసులకు సహకరించాలి కదా. బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందాలతోటి ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు రోడ్డు మీదకి ధర్నా చేస్తున్నారు. ప్రతిసారి కదా మీ బండి సంజయ్ మీకు ఫెవికోల్ బంధం కదా బీజేపీ బీఆర్ఎస్కు. అంటే మా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, మా ప్రభుత్వం మీద నెపం నెట్టడానికి దొంగ డ్రామాలు చేసి ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు. ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు మాకేం సంబంధం అంటాడు. అరే మీ పార్టీ నాయకుడు గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఇప్పుడు కేంద్ర సహాయ మంత్రిగా ఉండి ఒక ఎంపీగా ఉండి ఆయన కుటుంబంలో తప్పు జరిగితే మాకు సంబంధం లేదు, మా పార్టీకి సంబంధం లేదని చెప్పి తూతు మంత్రంగా వెళ్ళిపోతే బాధ్యుని కాదా? ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా నీ బాధ్యత లేదా? ఒక మైనర్ బాలిక మీద అగాచారం జరిగి అక్కడ ఫోక్సో కేసు బుక్ అయితే మీ బాధ్యతగా ఇమీడియట్లీ మంత్రి పదవి నుంచి తొలగించండి. నిర్దోషం